తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్, కన్వీనర్ గా వెంకటేష్ ను ఎన్నికయ్యారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, ఫ్లో క్లాస్ ఎంప్లాయీస్, డ్రైవర్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎయిడెడ్ మరియు పింఛనర్ల సంఘాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ డిఏలు అన్నిటినీ కూడా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని శ్రీకాంత్ అన్నారు. దాదాపు 15 నెలలు కావస్తున్నా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రి చెప్పడం శోచనీయమన్నారు. ఉద్యమాలు తమకు కొత్తేమీ కాదన్నారు. ఉపాధ్యాయ గెస్ట్ అధికారులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ గా శ్రీకాంత్ గారు, అదేవిధంగా కన్వీనర్ గా వెంకట్ గారు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరిని ఈరోజు ఉద్యోగులు చాలా బాధ అనుభవిస్తున్నారు. దాదాపు 5 డిఏలు రాష్ట్రంలో పెండింగ్ ఉండడం అనేది బాధాకరం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా మా డిఏలను మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంవత్సర కాలంగా ఎప్పుడు రావాల్సిన పిఆర్సీ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పెండింగ్ లో పెట్టారు. పిఆర్సీని కూడా వెంటనే మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి, మా ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగులు వివిధ రకాల కారణాలతో ఆసుపత్రుల పాలవుతూ సరైన రియంబర్స్మెంట్ లేకుండా 10 లక్షలు ఖర్చు పెడితే కూడా 1 లక్ష రూపాయలు 50,000 రావడం బహు శోచనీయం. మేము 1% మేము కడతామని ముందుకు వచ్చినాం. ఆల్రెడీ ప్రభుత్వానికి మేము లెటర్లు కూడా ఇచ్చినాం మా సంఘాల తరఫున. ఖచ్చితంగా అతి త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి, మా ఉద్యోగుల్ని రోగాల బారి నుండి కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డిమాండ్లన్నీ కూడా వస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దాదాపు 15 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. మా రాష్ట్ర నాయకత్వం కూడా జేఏసీ ఫామ్ చేసి అడిగినప్పుడు మేము ఇగ చేస్తున్నాం మగ చేస్తున్నామని చెప్పి కమిటీలు వేసి, కమిటీలలో ఒక్కసారి కూడా మా నాయకత్వాన్ని పిలవకుండా, మరి చర్చలే జరగకుండా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడం అనేది చాలా శోచనీయం. ఇట్లాంటి సంఘటనలు చేయడం, ప్రభుత్వము సంకేతాలు పంపించడము ఉద్యోగస్తులకు, ఇప్పుడే ఏం లేదు ఉద్యోగస్తులకు మేమేం చేయలేమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాకు అలికేషన్ అయినటువంటి బడ్జెట్ ని మాకు ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమాలకు మేము వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ ని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడానికి ఈరోజు తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడం జరిగింది. మీరందరూ కూడా గమనించే ఉంటారు, ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఉద్యమాలు ఎప్పుడో చేసినాం. తెలంగాణ రావడానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే పనిచేసిందో ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ సిటీ జేఏసీ కూడా అదే విధంగా పనిచేస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ